హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. మంజుముల్ బాయ్స్ రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ ఇప్పుడు మన తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఎంత పెద్ద హిట్ అంటే అట్లాంటి హిట్ కాదు భయ్య. ఆల్మోస్ట్ మలయాళం చిన్న పెద్ద అన్ని సినిమాల రికార్డ్స్ మొత్తం షేక్ అయిపోయాయి. అన్ని సినిమాల రికార్డులన్నీ హరి ఓం తస్సత్, అంత పెద్ద హిట్ అయింది. 20 కోట్లు పెడితే కలెక్షన్స్ 200 crores దాకా వచ్చాయి. ఒక పాట లేదు, ఒక ఐటెం సాంగ్ లేదు, ఒక ఎలివేటెడ్ సో కాల్డ్ యాక్షన్ ఎపిసోడ్ లేదు, అనవసరమైన కామెడీ లేదు. ఎక్కువ మాట్లాడితే పర్టికులర్గా ఒక హీరో కూడా లేడు. కథే పెద్ద హీరో, కంటెంటే పెద్ద హీరో. కంటెంట్ రిచ్ మూవీస్ మలయాళం ఫేమస్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. అండ్ ఫార్ములాలు, పెద్ద హీరోలు వీళ్ళెవరు అవసరం లేదు భయ్య. యాక్చువల్గా అయితే కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ ఆ మూవీని నెత్తి మీద పెట్టుకుంటారు భయ్య. ఇది కొంతమంది సో కాల్డ్ మన తెలుగు ఇండస్ట్రీలో పెద్దలకి ఎప్పుడు తెలుస్తుందో నాకైతే డౌటే. దిస్ మూవీ ఈజ్ ద బెస్ట్ మూవీ ఫర్ 2024 అని చెప్పొచ్చు భయ్య మనం. ఇది యాక్చువల్లీ ఒక రియల్ స్టోరీ, ఒక సర్వైవల్ డ్రామా. ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్ డేంజర్లో ఉంటే ఆ ఫ్రెండ్స్ ప్రాణాలు తెగించి తను ఎలా సర్వైవ్ చేశారు అనేదే ఈ మూవీ స్టోరీ భయ్య. సో అందరూ యాక్చువల్గా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక 10 మంది ఉంటారు ఈ టీము. ఈ 10 మంది టీము కొడైకెనాల్కి వెళ్తారు. ఈ కొడైకెనాల్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు ఏంది, ఒక ఫ్రెండ్ వీళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఒక 900 feet లోయలో పడిపోతే అతన్ని ఎలా సర్వే చేశారు. ఎందుకంటే పర్టికులర్ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తా అంటే అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ, లేదంటే అక్కడ ఉండే లోకల్, వీళ్ళంతా ఆల్మోస్ట్ వీళ్ళని డిసప్పాయింట్ చేస్తారు. మీ ఫ్రెండ్ ఇంక దొరకనట్టే, మీ ఫ్రెండ్ ఇంక చనిపోయినట్టు. కానీ ఫ్రెండ్షిప్ భయ. సో ఈ ఫ్రెండ్స్ ఒక పలానైతే ఒప్పుకోరు, కంపల్సరీగా మా ఫ్రెండ్ మాకు కావాలి, మా ఫ్రెండ్ని మేము రక్షించుకుంటాం అని మొండిగా కూర్చొని కంపల్సరీగా లాస్ట్ వరకు వాళ్ళు ఎలా సర్వైవ్ చేశారనేది ఈ మూవీ. సో ఫ్రెండ్షిప్ మీద మంచి మూవీస్ వస్తే మనం డెఫినెట్గా కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు, లేదా భార్య పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, లేదా అక్క చెల్లి తమ్ముడు వీళ్ళు లేని వాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఫ్రెండ్ లేని వాళ్ళు మాత్రం ఉండరు భయ్య. అందుకే ఈ మూవీలో ప్రతి సీను మనకు కనెక్ట్ అవుతుంది. ఈ మంజుముల్ బాయ్స్లో మనం ఒక బాయ్ లాగా ఫీల్ అవుతాం. మూవీ చూస్తున్నంతసేపు వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం, వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం, వాళ్ళు రెస్క్యూ టెన్షన్లో ఉంటే మనం అంతకంటే టెన్షన్గా ఈ మూవీ చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక 2.5 hours మనం కూడా ట్రావెల్ చేస్తాం వాళ్ళతో పాటు. కాబట్టి ఈ మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్ ఈజ్ ఏ సీటెడ్ థ్రిల్లర్. ఎందుకంటే అస్సలు మీరు రిక్లైనర్స్ అయితే అసలు బుక్ చేసుకోవద్దు భయ్య. ఎందుకంటే మీరు హ్యాపీగా పడుకొని హ్యాపీగా ఎంజాయ్గా ఈ మూవీ చూద్దాం అనుకున్నా సరే మీరు చూడలేరు. కంపల్సరీగా రిక్లైనర్ అయితే వేస్ట్ అయిపోతాయి అమౌంట్. సో ఈ మూవీకి పోదాం అనుకున్నాడు మాత్రం రిక్లైనర్స్ అయితే బుక్ చేసుకోవద్దు, అంత టెన్షన్గా ఉంటుంది. కొడైకెనాల్ ఫారెస్ట్ అండ్ సీనరీస్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. సో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య. ఈ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన అందరూ అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా ఉంది భయ్య. సినిమా 3 తగ్గట్టు కొట్టారు. ఫైనల్లీ డైరెక్టర్ చిదంబరం యాజ్ ఏ డైరెక్టర్ హీ గాట్ 100 marks. ఒక్క రియల్ స్టోరీని అంతకంటే రియలిస్టిక్గా స్క్రీన్ పైన చూపించాడు. ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. దీంతోపాటు ఇంకో మెసేజ్ కూడా ఉంది భయ్య. ఏంటంటే ఎక్కడికైనా మా టూర్స్ కానీ లేదంటే ట్రెక్కింగ్ కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా బాగా చూపించారు. మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా కొంతమంది ఉంటారు భయ్య, మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని రిస్క్ ఫేస్ చేస్తుంటాం. ఎందుకంటే ప్రొహిబిటెడ్ ఏరియా, రెస్ట్రిక్టెడ్ ఏరియా, డేంజర్ అని బోర్డ్స్ పెట్టినప్పుడు దయచేసి వాటి జోలికైతే పోవద్దు. అలా పోతే మన ప్రాబ్లం ఏంది, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ కోర్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. ఓవరాల్గా ఈ మూవీ అయితే సింప్లీ సూపర్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 out of 5. నెక్స్ట్ వీక్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సో రంజాన్, ఉగాది ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయండి బా, మీకు కూడా ఒక కొత్త ఫీలింగ్ ఉంటుంది. కంపల్సరీగా హ్యాపీగా ఫీల్ అవుతారు, టెన్షన్గా ఫీల్ అవుతారు, ఫైనల్గా లాస్ట్లో అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళే ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి ఇది మన సినిమా అని అనిపిస్తుంది డెఫినెట్గా. సో అందరూ చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.